ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 5 ఏళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 తర్వాత ఇచ్చిన కార్డులకు మాత్రమే రెన్యువల్ చేయాలంటూ 22 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మిక స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2019 నుండి అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇవాళ ధర్నాలో పాల్గొనే కారణం ఏంటి? నా భర్త చనిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు పొద్దు అవుతుందండి. మాకు దీనివల్ల 1 రూపాయి రాలేదండి. మరి పిల్లల పురులకి రాలేదు, పెళ్ళిళ్ళకి రాలేదండి. భర్త కూడా చనిపోయాడంటే మా పరిస్థితి ఏంటండి? పెంచేవాళ్ళే లేనప్పుడు మా పరిస్థితి ఏంటండి? మరి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎలాగొంది ప్రభుత్వం? మీకు పథకాలు అందుతున్నాయి లేదా? ఏమీ అంతలేదండి, మాకు ఏమీ ఇస్తలేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. కోరి కొట్టుకుంటే మేము తింటున్నామండి, ఈ టీ పైనకి వెళ్తే మేము తింటున్నామండి. భర్త చనిపోయాడండి, 5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వచ్చి ఏమీ ఇవ్వలేదండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా తూత తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఆ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటికి 2 సంవత్సరాలు అవుతున్న కూటమి ప్రభుత్వం వచ్చి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అనేది అమలు చేయలేదు. ఒకటి శాశ్వత అంగవైకల్యం కానీ, లేకపోతే ప్రమాదశాత్తు చనిపోయిన కార్మికులకు ఎక్కువ మంది భవన నిర్మాణంలో పనిచేస్తారు. వాళ్ళకి చాలామందికి ఈ పరిహారాలు అందకపోవడంతో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడతా ఉన్నాయి. తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అయితే 2019 ముందు స్క్రూటినీ అయిపోయి 5 కోట్ల రూపాయలకి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారు పరిహారాల కోసం. అవి వెంటనే తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పమ్మా, ఇవాళ ధర్నాలో పాల్గొనడం ఎందుకు వచ్చావు? కారణం ఏంటి? ఎందుకంటే 5 సంవత్సరాలు అయిందండి మా అబ్బాయి చచ్చిపోయి, కాకి పని చేసుకోడండి. ఇప్పుడు వచ్చి కూడా ఏం సమాధానం చెప్పలేదండి. చెప్పకపోతే ఆ పిల్లలతో బాధపడుతున్నారండి, 2 పిల్లలండి. ఇంకా ఆవిడ ఏదో పని చేసుకుంటుందండి. ఇంకా వస్తా అని చూసేవండి, రాలేదండి. అంత గురించి ధర్నా చేస్తాం. పెళ్లికి 40,000 రూపాయలు బిల్డింగ్ వర్కర్లు అందరికీ ఇస్తామని చెప్పి మార్చి 1వ తారీఖున కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మీడియా సమక్షంలో చెప్పారు. పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కరపత్రాల్లో వచ్చినా కానీ ఇవాళ ఆదేశాల్లో చూస్తే, కార్మిక శాఖ ఆదేశాల్లో చూస్తే 20,000 మాత్రమే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. నమ్మించి మోసం చేయడం కాదా మంత్రి గారు మీ ప్రకటన? మార్చి 31 తర్వాత నుంచి జరిగిన ప్రమాదాలకు మాత్రమే, మరణాలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అంటే 6 ఏళ్ల క్రితం నుంచి చనిపోయిన వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ కుటుంబాలు లేవు, వాళ్ళకేమీ ఆ డబ్బుతో సంబంధం లేకుండా జీవనం సాగించారు. ఏంటి సార్ ఇది? మీరేమో ఎన్నికల ముందేమో అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చి తేదీలు నిర్ణయిస్తున్నారు. 2020 తర్వాత కార్డులకు మాత్రమే రెన్యువల్ చేయాలని ఆదేశం ఇచ్చారు. మరి 2020కి ముందు కార్మికుడు కాకుండా పోతున్నాడా? అతను తాపి మేస్త్రి కాదా? అతను కార్పెంటర్ కాదా? మరి అతను వృత్తిని మీరు వెరిఫికేషన్ చేయడం మానేసి, అతను కార్మికుడా కాదా చూడడం మానేసి 20 తర్వాత మాత్రమే రెన్యువల్ చేస్తామంటే మీ లెక్క ప్రకారమే 25 లక్షల మందిలో కేవలం 3 లక్షల మంది కార్డులు మాత్రమే 20 తర్వాత రెన్యువల్ అయింది. అంటే మీరు 22 లక్షల మంది కార్మికులని లబ్ధిదారుల లిస్టుల నుంచి తొలగించదలుచుకున్నారు. ఇది మీరు చేయదలుచుకుంది. అంటే వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళకి పరిహారాలు ఇచ్చి మేము అన్నీ అమలు చేస్తున్నాం అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి కార్మికులను ఆదుకోవాలి. ఒకవేళ కార్మికులను మోసం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆందోళన చేస్తామని చెప్పి కూడా భవన నిర్మాణ కార్మికులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.